గురుగారు, మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడంలో అంతరార్థం ఏమిటి? కర్మకాండ చేయకపోతే దోషమా? ఈనాటి కాలంలో చాలామంది మా నాన్నగారు నాకేం చేశారు, మా అమ్మగారు నాకేం చేశారు, నేను ఎందుకు చేయాలి కర్మకాండ, బతికున్నప్పుడు చూశాను కదా, చనిపోయాక ఎందుకు చూడాలి, చనిపోయిన తర్వాత వాళ్ళతో మనకి ఏం సంబంధం, వాళ్ళు వెళ్ళిపోయారు, దహనం చేసేసాం, లేరుగా, అనవసరంగాను అని వాదించేటటువంటి హేతువాదం బాగా పెరిగిపోయింది. శాస్త్రం ప్రకారం కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గతించిన పితరులకు కర్మకాండ తప్పనిసరిగా చెయ్యాలి. ఇది శాస్త్రం. ఇక్కడ భక్తి మార్గం లేదు, ఇక్కడ పర్యాయ పదాలు లేవు, ఇక్కడ ప్రత్యామ్నాయాలు లేవు. ఎలా చెప్పబడిందో అలా చెయ్యాలి. ఆలోచనలు మనవి కావచ్చు, మన ఊహపోహలు కావచ్చు, మరణించిన వ్యక్తివి కావు కదా. మరణించిన వ్యక్తి ఏ దశలో ఉన్నాడో మనం వెళ్ళి చూడలేం కదా. అలాంటి నేపథ్యంలో శాస్త్రం చెప్పిందే ప్రమాణం. అస్తి చేత్ నాస్తికో హాని. ఉన్నాడా నాస్తికుడికే నష్టం. కనుక ఉన్నాడు అనే నమ్మకంతో ఆస్తికులమైన మనమంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి శ్రాద్ధాది కర్మలను పాటించాలి. గతించిన పితరులకు సంబంధించి ఇప్పుడు మనం చేసేటటువంటి పిండ ప్రదానాలు, శ్రాద్ధ భోజనాలు ఇవన్నీ మనకు నష్టం కలిగిస్తాయి, కష్టం కలిగిస్తాయి, ద్రవ్యాన్ని పోగొడతాయి. వాళ్ళు వెళ్ళిపోయారు, దహనం చేశారు అని చెప్పినప్పటికీ వారి పేరుతో మనం చేసే కర్మ వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడంగా ఉంటుంది. వసురుద్ర ఆదిత్య రూపాణం అని చెప్పడంలో ఇంటి పేరు వారు సంపాదించి ఉన్నారు. మనం ఏ బజారు కొట్టులోనో పచారీ కొట్టులోనో ఖరీదు చేస్తామంటే ఇంటి పేర్లు అమ్మరు. అలాగే గోత్ర ప్రవరులు ఎక్కడా అమ్మడానికి దొరికేవి కావు. పరంపరగా వారు సంపాదించి పెట్టిన ఈ ఆస్తిని అనుభవించే మనం, ఆస్తి అంటే ఇంటి పేరు, ఫలానా వారి ఇంటి పేరుతో వచ్చే పత్రిక, ఆ కారకంగా వారికి మనం కృతజ్ఞతలు చెప్పడం కోసమే ఏర్పాటు చేయడం. ఏ లోకాలలో ఉన్న వారికి మనం చేసేవి ఎలా అందుతాయి అంటే, అమెరికాలో సంపాదించిన డబ్బు ఈ లోకానికి వచ్చే సమయంలో, మన దేశానికి వచ్చే సమయంలో ఏదో ఒక వస్తు మార్పిడి, విలువ మార్పిడితో మనకు లభిస్తున్నట్లుగానే మనం చేసేటటువంటి దాన ధర్మాలు ఆ వస్తు మార్పిడి, వినియోగ మార్పిడితో పుణ్యంగా మారి వారికి చెందుతాయి. ఇది నమ్మకం, ఇది నిజం, ఇది వాస్తవం. కనుక సనాతన భారతీయ ధర్మాన్ని అనుసరించి గతించిన పితరులకు ఖచ్చితంగా కర్మలు చెయ్యాలి.